పాతల పంచాయతీ మొదలైందా? పార్టీ హైకమాండ్ కి ఇది తలగా మారిందా? ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ పదవులు ఇస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఓడిపోయిన వారికే పదవులు ఇస్తే పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారి పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ పదవులకు ఫుల్ డిమాండ్ ఏర్పడడంతో మాకే అవకాశం ఇవ్వాలని సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా మారింది సిచ్యువేషన్. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి వద్దు కాదు కూడంటూ జరుగుతున్న ఈ వాద ప్రతివాదనలతో సవాల్గా మారిన పరిస్థితి నడుమ ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. మరో 2 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు కాంగ్రెస్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తమకే ఛాన్స్ ఇవ్వాలంటూ సీనియర్ నేతలు పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని పీసీసీ, ఏఐసీసీ నేతలకు రిక్వెస్ట్ చేస్తున్నారు జూనియర్లు. ఇప్పటికే పలు రకాల పదవులు అనుభవించిన వారిని పక్కన పెట్టాలని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఇవ్వొద్దని సూచిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహిళా విభాగం ప్రెసిడెంట్ సునీతారావు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, సరితా యాదవ్, నీలం మధు, వజ్రేష్ యాదవ్, ఇందిరా శోభన్, కొద్దిమంది సలహాదారులు ఎమ్మెల్యే కోటాలో టికెట్ ఆశిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ స్థాయిలో పరిచయాలున్నందున తమకు ఛాన్స్ దక్కుతుందేమో అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే యువతను ప్రోత్సహించాలనే వాదన తెరపైకి తెస్తున్నారు మరికొందరు. రాష్ట్రంలో ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 ప్రస్తుతం బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. మరో స్థానంలో ఎంఐఎం సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఖాళీ అయ్యే 4 స్థానాలపై గురిపెట్టారు కాంగ్రెస్ సీనియర్లు. ఎమ్మెల్యే కోటా కావటంతో సులభంగా గెలవచ్చన్నది వీరి ఉద్దేశం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఓటమి లేకుండా గెలుస్తామన్న ధీమాగా తెలుస్తోంది. పార్టీ పెద్దలతో ఉన్న పరిచయాలు, అనుభవం, ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో ఉన్న సత్సంబంధాలతో టికెట్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మరోవైపు సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లపైన ఆశలు పెట్టుకున్నారు. వారికి సన్నిహితంగా ఉండే నేతల ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కానీ తుది నిర్ణయం జరిగేది ఏఐసీసీ దగ్గరేనంటూ నేతల నుంచే సమాధానం వస్తుండటంతో ఆశావహులు టెన్షన్లో పడ్డట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పీసీసీ జోక్యం పెద్దగా ఉండదని, అంతా ఏఐసీసీ స్థాయిలో జరిగే వ్యవహారమని తెలుస్తోంది. పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్న జూనియర్ నేతలు ఎమ్మెల్సీ టికెట్లను ఎక్కువగా ఆశిస్తున్నారు. కొత్తోళ్లకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పీసీసీకి రిక్వెస్ట్ సైతం పెట్టారు. ఇంతకాలం పదవులు అనుభవించినోళ్లకు బ్రేకులు వేసి కొత్త ముఖాలకు, యూత్ కు ఛాన్స్ ఇవ్వాలని మొరపెట్టుకుంటున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్న 20 ఏళ్ల పార్టీ భవిష్యత్, రాహుల్ గాంధీ ఐడియాలజీ, కర్ణాటక తీర్మానం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని యువతకు ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనేది వీరి వాదనగా తెలుస్తోంది. పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహిస్తేనే కేసీ ఇచ్చిన టాస్క్ సమర్థవంతంగా నెరవేరుతుందని ఉదహరిస్తున్నారు కూడా. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు తీసుకున్నోళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అవకాశం ఇవ్వొద్దని పట్టుబడుతున్నారు. అందువల్ల పార్టీ డిస్టర్బ్ అవుతుందని, పార్టీ శ్రేణులకు రాంగ్ ఇండికేషన్ వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒకవైపు సీనియర్లు, మరోవైపు జూనియర్ల ప్రతిపాదనలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం పరిశీలిస్తోంది. అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. దీంతో అన్నింటినీ సమన్వయం చేయటం పార్టీకి సవాల్గా మారిందన్న చర్చ నడుస్తోంది పార్టీలో. రాష్ట్ర స్థాయి గుర్తింపు, సామాజిక న్యాయాన్ని ప్రాధాన్యతాంశంగా భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో నింపాల్సిన ఎమ్మెల్సీలను కుల సమీకరణాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వారికున్న గుర్తింపు, పార్టీ కోసం చేసిన కృషి తదితరాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏఐసీసీ కూడా ఇదే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని జాబితా పంపాలని టీపీసీసీకి సూచించినట్లు తెలిసింది. దీంతో పలుకుబడి, గుర్తింపు ఉన్న నేతల పేర్లను ఎంపిక చేస్తోంది టీపీసీసీ. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు, పార్టీ కోసం కష్టపడిన చరిత్ర తదితర అంశాల ఆధారంగా పేర్లను పరిశీలిస్తోంది. భవిష్యత్తులో పార్టీకి అండగా ఉంటారా లేదా అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటోంది. ఇంతకీ ఎమ్మెల్సీలుగా ఏ నేతల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయని చూస్తే రెడ్డి సామాజిక వర్గంలో జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డికి ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో టికెట్ ఇస్తామంటూ టీపీసీసీ తీర్మానం చేసింది.
అందువల్ల ఆయనకు ఎమ్మెల్యే కోటా ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది. ఇక నయా జనరేషన్ ను ప్రోత్సహించాలని పార్టీ భావిస్తున్న పరిస్థితుల్లో ఆయనకు ఆ ఛాన్స్ కూడా తక్కువది పార్టీలో మరికొందరి అభిప్రాయం. ప్రస్తుత మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, బీసీ సామాజిక వర్గంలో కొంతమంది నేతలతో పాటు మరికొంతమంది తమకు ఛాన్స్ ఇవ్వమని కోరుతున్నారు. ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు పొందిన నేతలు సైతం ఎమ్మెల్సీ అవకాశం కోసం పట్టుబడుతున్నారు. అలాంటి నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకూడదని గతంలో ఏఐసీసీ పెట్టిన నిబంధన తూచా తప్పకుండా అమలు చేయాలనే వాదన కూడా తెరపైకొస్తోంది. పీసీసీ ఇచ్చే సలహా సూచనల మేరకు ఏఐసీసీ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఎమ్మెల్సీలను గెలిపించుకోవటం కంటే ముందు సీట్ల సర్దుబాటే అత్యంత కష్టంగా మారింది. మరి ఇరు వర్గాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది తేలాల్సి ఉంది. మొత్తానికి పాత కొత్త నేతల పంచాయతీని పార్టీ అగ్రనాయకత్వం ఏ విధంగా పరిష్కరిస్తారో, ఎవరెవరికి సీట్లు కట్టబెడతారో తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. పాపం